మనకి డాక్టర్ వసంత లక్ష్మి మేడం ఉన్నారు. షీ ఈస్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ప్రొఫెసర్ ఫ్రమ్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హైదరాబాద్లో ఉన్న ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. వారు సిజిఆర్ మెంబరు. షీ డిడ్ హర్ పిహెచ్డి ఇన్ జెనెటిక్స్ అండ్ సిజిఆర్ మెంబర్. అండ్ అఫ్ కోర్స్ ఆమెకి ఇది పుట్టిల్లు లాగా షీ ఈస్ ద మెంబర్ ఆఫ్ పిరమిడ్ సొసైటీ. షీ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్, చాలా మొదటి నుంచి కూడా చాలా అభిమానము వస్తుంటుంది ఇక్కడికి. అండ్ షీ బ్రాట్ సమ్ ప్రాపర్టీ హియర్ ఆల్సో. ఇక్కడనే ఆమె సెటిల్ కావాలని కోరుకుంటుంది ఇక్కడనే. అయితే వసంత లక్ష్మి మేడంని మాట్లాడమని కోరుకుంటున్నాను. ముందుగా బ్రహ్మరిషి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 99లో సార్తో పరిచయం. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఖమ్మంలో. అప్పటి నుంచి అంటే కొంచెం నా అంటే తర్వాత కొంచెం ధ్యానం చేసేదాన్ని వివేకానందుడి స్ఫూర్తితోని. అలా సార్తోని కనెక్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అసోసియేట్ అయ్యున్నాను ఈ పిరమిడ్ సంస్థకి. ఇంకొక విషయం ఏంటంటే, నా పర్యావరణం అనేది నా రీసెర్చ్ సబ్జెక్ట్ కాబట్టి అట్లానే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్తో పాటు కూడా నేను వర్క్ చేస్తున్నాను. సో నా 2 సంస్థలు ఇక్కడే ఉన్నాయి కదా నాకు సంబంధించింది. అందుకని నా జీవితం కూడా ఇక్కడే ఉండాలని చెప్పి ఒక చిన్న స్థలం కొనుక్కుని ఇక్కడ సెటిల్ అవ్వాలని. ఇది నా బ్యాక్గ్రౌండ్ చిన్న. ఇక్కడ నేను మీ ముందుకి వచ్చిన కారణం, నాకున్న జ్ఞానం కొంచెం ఇక్కడ ధ్యానంకి సంబంధించింది, అక్కడ పర్యావరణానికి సంబంధించింది 2. నేను ఇక్కడ ఈ విధంగా ఉన్నా అంటే ఈ సంస్థ నన్ను తీర్చిదిద్దింది. ఇంత సెన్సిటివ్గా ఉండడానికి, రెగ్యులర్గా ఎంతో కొంత అంటే గంటలు నేను ధ్యానం చేస్తా అని చెప్పను. ఒక 15 నిమిషాలు ఖచ్చితంగా, 15 to 20 నిమిషాలు మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్టార్టింగ్ దాంతో ఉంటుంది నా జీవితం. ఇక్కడ పర్యావరణానికి సంబంధించి చాలా ధ్యానం గురించి ఎంతైతే అవసరం ఉందో పర్యావరణం కూడా అంతే అవసరం ఉంది. ఒక చిన్న సార్ చెప్పిన మెసేజ్ని చాలా సంవత్సరాల క్రితం చెప్పింది. అంటే నాకు చాలా ఇష్టమైన వర్డ్స్ సార్ దగ్గర నుంచి. ఒక 2 సెంటెన్సెస్ సార్ ఎప్పుడు అంటారు, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్. అంటే ఆయన మన హృదయంలో ఆయన మనకి ఎంత అద్భుతమైన స్థానం ఇచ్చారంటే మన్ని దేవుళ్ళలాగా చూసే అంత స్థానం. ఇంకొకటి ఏంటంటే సార్ చాలా అంత చిన్న పిల్లలతోని సహా అందరితోని ఫ్రెండ్లీగా ఉండే గురువు ఎవరికి ఉండరు. అది చాలా నచ్చుతుంది. అందుకోసమని నేను ఇక్కడ అసోసియేట్ అయి ఉన్నా. అట్లనే చెట్టమ్మ చాలా ఇన్స్పైరింగ్. ఇంకెప్పుడు పర్యావరణం మనందరి కోసం వీళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళతో పాటు నా వంతు కృషి సహకారాన్ని అందించడానికి నేను ఎప్పుడు అంటే ఈ సంస్థ తరపున ప్రామిస్ చేస్తున్నా. ఇక్కడ చిన్న విషయం అండి, పత్రి సార్ చెప్పిండ్రు 3 రకాల పిల్లల్ని ప్రకృతి పోషిస్తుందంట. ఆయన చెప్పిన మెసేజ్ని మళ్ళీ మర్చిపోయి ఉంటామని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. 3 రకాల పిల్లలు. ఒక పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, ఒక పిల్లలు చెప్పిన మాట వింటుంటారు, ఒకళ్ళు మంచి పిల్లలు ఉంటారు. అట్లనే ప్రకృతిని విధ్వంసం చేసే వాళ్ళము ఉన్నాము, ప్రకృతిని కాపాడుకున్న అవసరానికి తగ్గట్టు వాడుకునే వాళ్ళం ఉన్నాం, ప్రకృతిని కాపాడే వాళ్ళం ఉన్నాం. 3 రకాల పిల్లలు ఉన్నారు. అలాగే 3 అమ్మలు ఉన్నారు మనల్ని కాపాడడానికి. ఒకటి భూమాత, ఇంకొకటి ప్రకృతి మాత, ఒకటి మన కన్న తల్లి. 3 ఉన్నారు. భూమాతని, ప్రకృతి మాతని, మన కన్న తల్లిని, ముగ్గురి పట్ల మన బాధ్యత ఉందా అండి బాధ్యత? పత్రి సార్ మనకి ధ్యానం నేర్పించారు కాబట్టి ధ్యానం ప్రచారం చేసి ధ్యాన విలువల్ని కాపాడుకుంటూ ధ్యాన జీవితాన్ని సాగించడానికి బాధ్యత ఉందా మనందరికీ? ఆయన పిల్లలుగా ఉంది. అట్లనే ఈ 3 అమ్మల పట్ల కూడా మన బాధ్యత ఉంది. 3 అమ్మల్ని మన అమ్మలు మనని ఎలా కాపాడుతున్నారో ఈ 3 అమ్మలు మనని అనునిత్యం అనుక్షణం కాపాడుతూ ఇక్కడ ఈ క్షణం ఇలా మాట్లాడగలిగే శక్తి కూడా వాళ్ళు ఇచ్చింది. వాళ్ళ రుణం తీర్చలేంది, గురువు రుణం ఎలా తీర్చలేమో అట్లనే వీళ్ళ 3 రుణం కూడా మనం తీర్చుకోలేంది. కానీ బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఎలా మనం బాధ్యతగా ఉండొచ్చు? మన వంతు కర్తవ్యం ఏంటి? నాకు తెలుసు పిరమిడ్ మాస్టర్స్ అందరు కూడా సెన్సిటివ్ టు ది నేచర్. అందరు ప్రకృతితో అనుబంధం ఉంది. ఎందుకంటే శ్వాస అంటే చెట్టు, దాంతో అనుబంధం లేకుండా సార్ ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడూ సార్ ప్రకృతిని గౌరవించారు, ప్రకృతిని కాపాడాలని చెప్పారు. నాకు తెలిసి ఇక్కడ ఫస్ట్ మెడిటేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎంత ఫుడ్ వేస్ట్ అయిందో, 1 minute సార్ అక్కడ వచ్చి జస్ట్ విజిట్ చేసి నెక్స్ట్ ఈవినింగ్ కల్లా రూల్ మారిపోయింది, ఫుడ్ వేస్ట్ అవ్వకుండా. ఎవ్వరూ
ఎంటీ ప్లేట్తో స్టార్ట్ అవుతుంది, ఎంటీ ప్లేట్తో ఎండ్ అవుతుంది కదా మన భోజనం. ఎక్కడ వేస్ట్ చేయం, అంటే ప్రకృతి వనరులను ఎక్కడ వృధా చేయొద్దు. సార్ అంత సెన్సిటివ్ ఉంటారు, చిన్న విషయం ఇక్కడ ఇంత చూసుకుంటూ ఇన్ని చూసుకుంటూ కూడా మన బాధ్యతల్ని, చిన్న బాధ్యతలు, చెట్టు అని చెప్పాం కదా, చెట్టుతో పాటు చిన్న చిన్న మనం మన జీవన కార్యక్రమాలు మార్చుకోవడంతో కూడా కొంత చేయొచ్చు. భూమాతకి ఏం చేయొచ్చు మనము? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక విలేజ్కి వెళ్ళాను, ఇట్లనే అడవి, పావురాల గుట్ట అని చెప్పి చిన్న అడవికి వెళ్ళాను రీసెర్చ్ పర్పస్ మీద. అక్కడ ఒకళ్ళు ఇంట్లో ఉండాల్సి వస్తే ఫార్మర్ భోజనం పెడితే థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అండి అంటే, నేను పెట్టలేదమ్మా, భూమాత ఇచ్చింది, నేను నీకు ఇచ్చాను, నీకు అందించాను అని చెప్పారు. అంత హ్యూమిలిటీ, అంటే మనది అనే తత్వం నుంచి సార్ ఎప్పుడు డిటాచ్ అవ్వండి అని చెప్తారు. ఆల్రెడీ ఆ ఫార్మరు మెడిటేషన్ చేస్తారా లేదో, కానీ ఆయనకు ఆల్రెడీ డిటాచ్మెంట్ ఉంది, అది భూమిది నాది కాదు. అట్లా మన దగ్గర ఉన్న అటాచ్మెంట్స్ కొంచెం తగ్గించుకుంటే మన లివింగ్ స్టాండర్డ్స్ ఎక్కడ వీలైతే అక్కడ ప్రకృతి వనరులు, ఇప్పుడు మనము ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసినాం మనతో పాటు, చాలా ప్లాస్టిక్ బాటిల్స్ వాడకాన్ని తగ్గించవచ్చు. మన చేతి సంచిని మనం వాడినాం, ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించవచ్చు. చెట్లు నాటడంతో పాటు మీ జీవన శైలిని మీరు ఒకసారి గమనించుకుంటే చాలా పద్ధతుల్లో మనం మార్పు తెచ్చుకోవచ్చు. ఒక్క చిన్న థింగ్ ఏంటంటే, సార్ ఎప్పుడు చెప్తారు, భారతదేశం మారితే మొత్తం ప్రపంచం మారినట్లే. ఎందుకంటే మొత్తం అత్యధిక జనాభా ఉన్న దేశం, ప్రతి 8 మందిలో ఒకళ్ళు భారతీయులు. భారతదేశం మారితే ప్రపంచం మారినట్లే, గుర్తుపెట్టుకోండి. అది ధ్యానమైన, పర్యావరణమైన, జీవన విధానమైన. సో ప్రకృతికి సంబంధించి ప్రకృతి సమతుల్యతతో కూడిన జీవన శైలిని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే మన బట్టలు ప్రకృతికి సంబంధించినవి, కాటను, అట్లా చిన్న చిన్న మార్పులు. ఆ సెన్సిటివిటీ మీతో ఉంది. ప్రతి ఒక్కటి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఆలోచించి మీ జీవితంలో ఏది చేయగలిగితే అది చెయ్యమని విన్నపం చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. మేడంకు వసంతలక్ష్మి గారికి గట్టిగా, ఎందుకంటే ధ్యానము పర్యావరణం అంటున్నాము, 2 సబ్జెక్టులు. మేము ఎక్కువసేపు ధ్యానం గురించే మాట్లాడింది. మేడం మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎందుకంటే ఇక్కడికి వస్తారు కాబట్టి, ఈ మధ్యన దాదాపుగా ప్రతి హాలిడే ఒక 500 నుంచి 1000 మంది వస్తున్నారు. మీకు ఎప్పుడు టైం దొరికినా రండి, అక్కడైనా ఇక్కడైనా మీరు క్లాస్ తీసుకోండి. ఇక్కడ క్లాస్ తీసుకున్నప్పుడు ధ్యానం పర్యావరణం చెప్పండి, అక్కడ చెప్పినప్పుడు పర్యావరణం ధ్యానం చెప్పండి. మేడం ఒక్కసారి మళ్ళీ గట్టిగా చప్పట్లతో ఈ కౌన్సిల్ గ్రీన్ రెవల్యూషన్ వారు చేస్తున్న వరకు మామూలు వర్గాలు నిజంగా అది ఓకు అందదు.